నల్గొండ గత ప్రభుత్వ హయాంలో లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపికైన తమకు వెంటనే నివాసం కల్పించాలని కోరుతూ లబ్ధిదారులు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ కన్వీనర్ ఔటర్ రవీందర్, కో కన్వీనర్ గంజి నాగరాజ్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అద్దెళ్లలో ఉంటూ ప్రతి నెలా కిరాయిలు చెల్లించలేక చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసినా నేటికి ఇళ్లను అప్పగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంపై తక్షణమే స్పందించి త్వరగా ఇళ్లను కేటాయించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గంజి రాజేష్, ఆవుల అనురాధ, ఎండి సిరాజ్ గౌస్, లాజర్ మరియు పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలో ఉండే డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. లాటరీ ద్వారా లబ్ధిదారులను గుర్తించి వాళ్ళందరినీ కూడా లిస్టు తయారు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారగానే వాటిని అక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఈ మధ్యకాలంలో 2024 డిసెంబర్ నుంచి డబల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేయంగా అక్కడ కొన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పటికీ ఆ కార్యక్రమం మొదలుపెట్టిన కానీ 2 కలెక్టర్లు మారారు, 3వ కలెక్టర్ గారు వచ్చారు. అయినా మళ్ళీ మేము దానికి సంబంధించి పరిశీలిస్తాం. అక్కడ కొన్ని వసతులు కల్పించవలసిన టైం ఉన్నది. అందుకనే మేము ఇప్పుడు టైం చెప్పలేమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి ఉన్నది. మొన్న డిసెంబర్ 2025 నవంబర్ మాసంలో మళ్ళీ 3వసారి ఎంక్వైరీ చేయడం జరిగింది. గుర్తించారు. మొత్తం కూడా 552 మందిని గుర్తించి ఇస్తామని చెప్పేసి మొత్తం లాటరీ అన్నీ కూడా తయారు చేసిన పరిస్థితి ఉన్నది. వీళ్ళందరికీ ఇండ్లు కేటాయించడం కోసం వితంతులకు, వికలాంగులకు, అదేవిధంగా ఇతర సంబంధించిన ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యతగా ఈ లాటరీలో వాళ్ళందరికీ ఇస్తాం. తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇస్తాం. ఈ G+2 ఉన్నాయి కాబట్టి ఆ రకంగా వాళ్ళందరి సౌకర్యార్థం చేయాలని చెప్పేసి గతంలో చెప్పారు. మంత్రి గారు మాకు రెండు సార్లు మాకు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అది అధికారులు చివరికి వచ్చేసరికి టైం పడుతుంది. అక్కడ మిగతా కొన్ని మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మాట దాటివేసే ధోరణి ఉన్నది. ఇది సరైంది కాదు. గత 4-5 సంవత్సరాల నుంచి ఈ పోరాటం నిర్వహిస్తున్నా కూడా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఈ పేదల పట్ల ఇంత మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది. దయచేసి ఇప్పటికైనా అధికారులకైనా, కలెక్టర్ గారికైనా, మంత్రి గారికైనా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా కిరాయిలలో ఉంటూ అనేక బాధలు పడుతూ కిరాయిలు కట్టలేక సాలిసాలనే వేతనాలతో ఇబ్బంది పడుతున్న ఈ ప్రజానీకం గత ప్రభుత్వంలో వచ్చిన ఇళ్లను వెంటనే ఇచ్చి వారందరికీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇళ్లలో పంపాలని చెప్పేసి, లేని పక్షంలో ఈ సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ మా పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. 2015లో స్టార్ట్ చేసింది నల్గొండ డబుల్ బెడ్రూమ్లు. 2023లో లబ్ధిదారులు ఎన్నుకోవడం జరిగింది. 2023 నుంచి ఇప్పటి వరకు కూడా మేము లబ్ధిదారులు ఎన్నుకున్న తర్వాత లిస్ట్ ఫైనల్ చేసిన తర్వాత పలానా వార్డులలో 10-12 మంది నుంచి లిస్ట్ తయారు చేసి దాన్ని ఫైనల్ చేయడం జరిగింది. ఎంక్వైరీలు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అధికారుల ద్వారా కూడా ఎంక్వైరీలు చేయడం జరిగింది. ఫైనల్ లిస్ట్ తయారు చేశారు. మీకు ఇదిగో వస్తుంది, అగో వస్తుంది, అగో ఇస్తున్నాం, ఇగో ఇస్తున్నాం అని చెప్పి కాలయాపన చేయడమే తప్ప ఆ చేసే పని మాత్రం కొంచెం కూడా ముందుకెళ్ళట్లేదు. తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నవంబర్ 3వ తారీఖు నాడు మేము ఇక్కడ కలెక్టరేట్ ముందు పెద్ద ధర్నా పెట్టాము. ఆ రోజు ఆర్డీఓ గారు మా ముందుకు వచ్చి ఏం చెప్పారంటే, నవంబర్ 6వ తారీఖు 7వ తారీఖు లోపు మీకు ఎంక్వైరీలు జరిగిపోతాయి. మళ్ళీ తర్వాత మీకు నవంబర్ 26వ తారీఖు లోపు మీకు ఇల్లు కేటాయిస్తాము, దానికి సంబంధించిన ఇంటి పట్టా ఇస్తామని చెప్పారు. అప్పటి నుంచి మేము ఈ ధర్నా అనేది విరమించుకున్నాం. తర్వాత మేము ఆ టైంకి మళ్ళీ వచ్చి ఆర్డీఓ గారిని అడిగితే ఏమన్నారంటే ఎలక్షన్ కోడ్ పడింది సర్పంచ్ది, దానివల్ల ఇప్పుడు మళ్ళీ డిలే అవుతుంది, మీరు మళ్ళీ ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత, సర్పంచ్ ఎలక్షన్ కోడ్ తర్వాత మీకు ఖచ్చితంగా ప్రొసీడింగ్ ఇప్పిస్తాము. అక్కడ ఇండ్ల దగ్గర మాత్రం మౌలిక వసతులకు కొంచెం టైం పడుతుంది, దానికి కావాల్సిన నిధులు కూడా లేవు. ఒక సెప్టిక్ ట్యాంకు, నీళ్ళ ట్యాంకు మాత్రమే నిర్మించారు. గత సంవత్సరంన్నర నుంచి మేము పోరాటం చేసే ఫలితంగా ఒక సెప్టిక్ ట్యాంకు, ఒక ఓవర్ హెడ్ ట్యాంకు, ఈ 2 మాత్రమే జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు గత 6 నెలల నుంచి మళ్ళీ పనులు ఆపేసి ఏంది అని అడిగితే మా దగ్గర డబ్బులు లేవు, ఫండ్ లేదని అధికారులు మాట్లాడుతున్నారు.
మరి మా స్థానిక ఎమ్మెల్యే గారైనా కానీ ఇప్పుడు అధికారులైనా కానీ మరి ఈ ఈ విషయం గురించి అంటే ఈ సమస్య చిన్నది కాదు, పెద్దది. 552 కుటుంబాలు. ఈ సమస్య మీద మరి అధికారుల నిర్లక్ష్యం ఉందా లేకపోతే ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఉందా, ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత కనపడుతుంది అనేది ఇప్పుడు మీడియా వాళ్ళకు కూడా గత సంవత్సరం నుంచి వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజు కూడా మేము గ్రీవెన్స్ డే రోజు కలెక్టర్ గారిని కలిసి సార్ ఏమంటున్నారంటే మా నోటీసులో ఉంది, మేము ఫ్లోర్తో మాట్లాడి మీకు ఇన్ఫామ్ చేస్తాం. సార్ ఎప్పుడు ఇస్తారు? మరి మున్సిపల్ ఎలక్షన్లు కూడా కార్పొరేషన్ ఎలక్షన్లో పడే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎప్పుడు ఇస్తానని అడిగితే ఆ టైం చెప్పలేము. మేము ఖచ్చితంగా మీకు ఇస్తాం. ఖచ్చితంగా మేము దీని గురించి మా నోటీస్లో ఉంది, మేము ఖచ్చితంగా దీని గురించి చేస్తున్నాము అని చెప్తున్నారే తప్ప దాని గురించి ఎలాంటి ప్రకటన కూడా చేయట్లేదు. సో మేము దయచేసి ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులకు కానీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మాకు ఈ 552 మంది కుటుంబాలకు మీరు దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరుతున్నాము. లేదంటే తదుపరికి మేము కూడా మా కమిటీ ద్వారా తదుపరి కార్యాచరణ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.